ఓం శ్రీ గణేశాయ నమః. మాలాధారణం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి, వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారు అవుతారు. శని భగవానుడు అధిపతిగా ఉండే ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి ప్రభావం నడుస్తోంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం మీరు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఓపిక, సహనం మీకు రక్షా కవచాలుగా నిలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేతికి డబ్బు అందుతున్న అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి. కుటుంబ అవసరాలకు లేదా వైద్య ఖర్చులకు ధనం వెచ్చించాల్సి రావచ్చు. షేర్ మార్కెట్ లేదా రిస్క్తో కూడిన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. వ్యాపారంలో ఉన్నవారు డబ్బును తీసి వేరే వాటిలో పెట్టకండి. ఆర్థిక లావాదేవీల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగులకు స్థానచలనం లేదా బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రణాళికాబద్ధంగా పని చేసుకుని వెళ్ళాలి. అధికారులతో కానీ తోటి వారితో కానీ ఎలాంటి వివాదాలకు వెళ్ళకండి. వ్యాపారస్తులు ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం పైనే దృష్టి పెట్టాలి తప్ప కొత్త భాగస్వామ్యాలకు, భారీ విస్తరణలకు పోకపోవడం మంచిది. కష్టానికి తగిన ఫలితం కొంత ఆలస్యంగా అందుతుంది. కుటుంబం మరియు ఆరోగ్యం కుటుంబ వ్యవహారాల్లో సర్దుకుపోయే తత్వం అలవాటు చేసుకోండి. చిన్న చిన్న అపార్థాలు రాకుండా సంయమనం పాటించాలి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం వల్ల కుటుంబంలో ప్రశాంతత వస్తుంది. ఆరోగ్య విషయంలో అస్సలు నిర్లక్ష్యం తగదు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి. సమయానికి భోజనం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. పరిహారాలు కుంభరాశి వారు ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం ఎంతో ఉత్తమం. శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన గ్రహపీడ తొలగిపోతుంది. అలాగే నిరుపేదలకు నల్లని వస్త్రాలు లేదా గొడుగు దానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కుంభరాశి వారి పరాభవనామ సంవత్సర ఫలితాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, రాశి ఫలాల కోసం మన మాలాధారణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వామి శరణమయ్యప్ప.